హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. టమాటో రసం చేయడం కోసం ముందుగా చింతపండు తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని శుభ్రంగా కడిగి తరువాత వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. నానిన తరువాత రసం తీసుకుని పెట్టుకోవాలి. తరువాత కొన్ని ధనియాలు తీసుకుని దంచుకోవాలి. ఇలా దంచుకుని వేసుకుంటే రసం టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తని పొడిలా చేసుకోకూడదు, కొంచెం కచ్చాబచ్చాగా దంచుకోవాలి. లేదంటే చేత్తో కూడా క్రష్ చేసుకుని వేసుకోవచ్చు. ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4 లేదా 5 టమాటోలని బాగా పండినవి తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోని ఒక్కొక్కటిగా రసం వచ్చేంత వరకు పిండాలి. ఇందులో ఉన్న సారం అంతా బయటకు వచ్చేంత వరకు చేత్తోటే బాగా మెదపాలి. ఇలా చేయడం వలన రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. మిక్సీ లేనప్పుడు ఇలా చేత్తోటే రసం తీసి చేసేవారు, టేస్ట్ బాగుంటుంది. రసం ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా దంచిన ధనియాల పొడిని వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకుని రసం మరిగించుకోవాలి. ఇలా చేయడం వలన రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒట్టి రసంతో అన్నం మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇలా కొంచెం మరుగుతుంది కదా, ఇంకొక 5 నుండి 10 నిమిషాలు మరగనిస్తే సరిపోతుంది. రసం మరీ ఎక్కువసేపు మరిగినా కూడా టేస్ట్ మారిపోతుందండి. ఎక్కువసేపు మరగనివ్వకూడదు. సమ్మర్లో ఇలా సింపుల్గా రసం చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎండకి కూరలు అవి తినాలనిపించదు కదా. ఇప్పుడు ఈ రసంలో ఉన్న పిప్పి మొత్తం తీసేస్తున్నాను. ఈ పిప్పిని తీసేస్తేనే రసం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ ఉంటే పిల్లలు అవి తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, తీసేసుకుంటేనే మంచిది. టమాటో రసం తీసినప్పుడు కూడా ఆ పిప్పిని తీసేయచ్చు, కానీ ఇలా మరిగిన తర్వాత తీస్తే అందులో ఇంకా ఏమన్నా సారం ఉంటే రసంలోకి వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. తరువాత ఆయిల్ వేసుకోవాలి. టమాటో రసంలో కారం వేస్తే బాగుండదు కదా, మనం ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే యాడ్ చేసాం కదా, మిరియాలు కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని కొన్ని ఎండుమిర్చిని తీసుకుని ఫ్రై చేసుకుని వాటిని మెత్తగా దంచి పొడిలా చేసుకుని రసంలో యాడ్ చేస్తున్నాను. ఈ పొడిని యాడ్ చేయడం వల్ల రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి చేసేటప్పుడు కారం వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇవి చల్లారిన తర్వాత వీటిని పొడి చేసుకోవాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రసం తాలింపులో మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి. అలానే ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ను కూడా యాడ్ చేశాను. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రై చేసాం కదా. ఇప్పుడు రసంని వేసుకోవాలి తాలింపులో. ఇలా వేసుకోవడం వల్ల రసం టేస్ట్ బాగుంటుందండి. చాలామంది రసంలో తాలింపు వేస్తారు, కానీ అలా కాదు, తాలింపులో రసం వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.